హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మనకు చిన్న గ్యాప్ డౌన్ లాగానే ఓపెన్ అయింది. కాకపోతే కొంచెం డౌన్ సైడ్ వెళ్ళి సడన్గా రిటర్న్ అయ్యి మనకు స్ట్రాంగ్ క్యాండిల్ 1 అవర్ క్యాండిల్లో స్ట్రాంగ్ బులిష్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది. ఇప్పటి వరకు ఉన్న బేరిష్ మూమెంట్ని ఇది బ్రేక్ చేసేసింది. ఇక్కడ ఇది ఒక ట్రెండ్ లైన్గా తీసుకుంటే ఇక్కడ మనకు ఒక బేరిష్ మూమెంట్ని కంప్లీట్గా ఇది బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్లీగా మనకు మార్కెట్లో రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ క్యాండిల్కి సంబంధించి మీకు నిన్ననే చెప్పా, చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అది అని. ఈ క్యాండిల్లోకి మార్కెట్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఇంకా కన్సల్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. నిన్న వీడియో మీరు చూడకపోతే మళ్ళీ చూడండి, చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ క్యాండిల్ లోపల ఎటువంటి ట్రేడ్ చేయొద్దు, తీసుకుంటే ఒక సెల్లింగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎక్కడ అనేది కూడా మీకు మార్నింగ్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. చూడకపోతే మీరు మళ్ళీ చూడండి. మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ ప్లాన్ చేసుకున్న తర్వాత మనకు పైకైతే వెళ్ళింది, కొద్దిగా మనకు ఇమీడియట్లీనైతే పైకి వెళ్ళలే, ఫస్ట్ కిందికే వచ్చింది. కిందికి వచ్చి మనకు 1:2 1:1 దాకా మనకు టార్గెట్ వచ్చిన తర్వాత పైకి వెళ్ళింది. మనకు సెల్లింగ్ చేసుకున్న వాళ్ళకైతే స్టాప్ లాస్ అవ్వదు, కంప్లీట్గా ఆప్షన్ బయింగ్ చేసుకున్న వాళ్ళకైతే స్టాప్ లాస్ అయి ఉంటుంది. మెయిన్గా ఆ తర్వాత కూడా పెద్ద మూమెంటం లేదు, మార్కెట్లో మూమెంట్ లేదని కూడా మీకు టెలిగ్రామ్లో అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు టెలిగ్రామ్లో ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మన టెలిగ్రామ్ ఛానల్. మనకు మెయిన్గా ఏంటంటే మన ఛానల్లో వచ్చేటివి ఏంటి అంటే, మనకు ఫస్ట్ అయితే న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే రూపీ చెక్, మనకు రూపీకి సంబంధించి ఎంత ఉంది ప్రైజు, అలాగే స్టాక్స్ ఏమున్నాయి, అలాగే మనకు మార్కెట్ని ఇంపాక్ట్ చేయగలిగిన న్యూస్ ఏమైతున్నాయో అవి మీకు సింపుల్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. 10:15 తర్వాత మన ఎంట్రీస్కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. ఈరోజు కూడా చూడండి, మనకు ఇక్కడ మన అప్డేట్ అయితే తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే అది ఏంటంటే మనకి ఈరోజు పెద్ద మూమెంటం ఏం లేదు, అందుకని మనకు పెద్దగా ఏం లేదు. ఈరోజు రిస్క్ ఉంది, 100% రిస్క్ ఉంది. బట్ ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ప్లానింగ్ అయితే చేస్తున్నాను అని చెప్పి మీకు పోస్ట్ చేసిన. ఆ తర్వాత కూడా మార్కెట్ పెద్దగా వెళ్ళలేదు, అక్కడక్కడే తిరిగి క్లోజ్ అయింది. ఇక మనకు మెయిన్గా మూమెంట్ లేదు కాబట్టి ఇటువంటి టైంలో మనము పెద్దగా చేయడానికి అయితే ఏం లేదు. టెలిగ్రామ్ అప్డేట్స్ అయితే అంతే. ఇంకా మనం అనాలిసిస్కి వద్దాం. రేపటి సంగతి ఏంది, రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకసారి చూడండి, మనకి ఈ క్యాండిల్ లోపల మన మార్కెట్ ఉంటే మాత్రం ఎక్స్పైరీ అయినా ఏదైనా కన్సల్టేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి 24,112, ఇది బ్రేక్ అయినా మళ్ళీ డౌన్ సైడ్కి మనకు 24,000 కింద మార్కెట్ ఉన్నా కూడా రీట్రేస్మెంట్ తీసుకుంటే మనం సెల్లింగ్ ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. దీంట్లో మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు, అప్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఈ మధ్యలో మాత్రం ట్రేడ్స్ అయితే లేవు. రేపు ఎక్స్పైరీ మనకు సెన్సెక్స్లో ఉంటుంది కాబట్టి దాంట్లో మన కన్సల్టేషన్ మోడ్లో ఉంటే నిఫ్టీలో చూడాలి. మరీ నిఫ్టీలో మన కన్సల్టేషన్ మోడ్ ఉంటే సెన్సెక్స్లో మూమెంట్ ఉంటే దాంట్లో ప్లాన్ చేయాలి. సెన్సెక్స్ సంబంధించిన అప్డేట్స్ కూడా అడుగుతున్నారు, ఓన్లీ నిఫ్టీ గురించే పెడుతున్నారు, మీరు సెన్సెక్స్ గురించి ఏం పెట్టట్లేదు అంటున్నారు. అవి కూడా మీకు వీలైతే పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా. ఇది నిఫ్టీ అండి. సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంటుంది. మనకు మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ క్యాండిల్లోనే ఉంది. ఇది కూడా మనకి క్యాండిల్లో ఉంటే పెద్ద పెద్ద మూమెంటమ్స్ ఏం దొరకవు. దీంట్లో ఉంటే స్కాల్పర్స్ కానీ లేదంటే స్ట్రాడిల్స్ వేసుకునే వాళ్ళకి కానీ ఉపయోగపడుతుంది. మిగతా ఎవరికి కూడా పెద్దగా ఉపయోగపడదు. ఒకవేళ దీంట్లో మళ్ళీ మనకు మూమెంటం ప్రకారంగా తీసుకుంటే రేపు ఇక్కడ ఒక హై ఉంది చూడండి, మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి రిజెక్ట్ అయ్యింది అంటే ఇక్కడ నేను సెల్లింగ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లేదు మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది, రిజెక్ట్ అయింది అంటే ఇక్కడ నుంచి నేను అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. ఈ జోన్కి బిఫోర్ మనం ఎప్పుడు కూడా ట్రేడ్ చేయొద్దు. ఈ జోన్ దగ్గర ఈ లైన్స్ దగ్గర మాత్రమే నేను ప్లాన్ చేసుకుంటాను, మధ్య మధ్యలో ట్రేడ్ చేయను. ఒకవేళ 1 అవర్ క్యాండిల్ ప్రకారం ఏమైనా ఎంట్రీ వస్తే మాత్రం ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది మధ్యలో, ఇటువంటి అప్పుడు మనం ట్రేడ్ చేయాలని అస్సలు చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్యాండిల్ లోపల మార్కెట్లో ఉంటే మాత్రం ఎటువంటి ట్రేడ్ వచ్చినా కూడా లైన్స్ దగ్గరే మనం అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ప్లాన్ చేయాలి. క్యాండిల్కు ఎబో మాత్రమే. ఇది ఎక్కడో ఉంది కదా క్యాండిల్, ఇక్కడేం ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకోవచ్చు. నిన్నటి వీడియోలో మీకు చాలా డీటెయిల్గా చెప్పినా, కాకపోతే మళ్ళీ చూడండి, అది ఈరోజు ఏం జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. రేపు కూడా సేమ్ సినారియో, ఈ క్యాండిల్ని ఖచ్చితంగా నమ్మి మనం ప్లాన్ చేసుకోవాల్సిందే. ఒకవేళ దీంట్లో కూడా మూమెంటం ఉంటే మిస్ అయిపోతా కానీ నేనైతే ఎంటర్ అవ్వను. దీని ఎబో మనకు మంచిగా సస్టైన్ అయితే రీట్రేస్మెంట్ మీద ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. దీని ఎబో ఈ లెవెల్ ఎబో ఉన్నంత వరకే ప్లానింగ్. మళ్ళీ కొంచెం కిందికి వచ్చినా నేను ఎగ్జిటే. ఇక మళ్ళీ మార్కెట్లో దీని కిందికి వచ్చింది, మార్కెట్ ఆల్రెడీ డౌన్ సైడ్ వచ్చింది కదా, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి 76,000 కిందికి, 800 కిందికి. ఆ తర్వాత మళ్ళీ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే మనకి క్యాండిల్ లోపల వరకు ఛాన్స్ ఉంటుంది. దేంట్లో అయినా కూడా మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ జోన్ తప్ప మధ్యలో ఎక్కడొచ్చినా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా కూడా ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది,
ఓకేనా. ఇది మనకు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకు ఎబో మార్కెట్ కనుక ఓపెన్ అయితే, లేదంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్ జరిగి ఇక్కడ మనకు ఓపెన్ అయితే మాత్రం మంచి ట్రేడ్ పడే అవకాశం ఉంది. ఎక్స్పైరీలో కూడా మనకు ఇది మన ఓపెనింగ్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఫస్ట్ హాఫ్ అంతా ఇందులోనే ఉంది అనుకోండి, సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ జరిగితే మాత్రం మంచి జాక్పాట్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ అవైలబుల్గా ఉంటే నేను మీకు పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. ఇది మన సెన్సెక్స్. చూడండి బ్యాంక్ నిఫ్టీలో మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది అప్ సైడ్కి కొద్దిగా ట్రెండ్ నడుస్తుంది, డౌన్ సైడ్కి వీక్నెస్ ఉంది. డౌన్ సైడ్కి మాత్రం చాలా రిజెక్షన్స్ వస్తున్నాయి, అప్ సైడ్కి మాత్రం జర సింగిల్ డైరెక్షన్ ఉండడానికే ఛాన్స్ చూపిస్తుంది. చూడండి ఇంతకుముందు కూడా మనకు డౌన్ సైడ్కి మాత్రం సతాయిస్తుంది, ప్రైజ్ యాక్షన్ చేస్తుంది, పైనకి మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది. బట్ దీంట్లో కూడా ఏం ప్లాన్ చేయట్లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. ఆల్రెడీ ఎక్స్పైరీ నిన్ననే అయిపోయింది కాబట్టి చాలా హెవీగా ఉంటాయి ప్రీమియమ్స్, కరెక్షన్ కూడా పెద్దగా అయితే లేవు. ఒకవేళ అప్ సైడ్కి వస్తే మనం మంచి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి దీంట్లో అంటే, దీంట్లో కూడా మనకి ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి అన్నిటికంటే కూడా. ఈ క్యాండిల్ ఏబో దీంట్లో కూడా మనం ఈ క్యాండిల్ ఏబోనే తీసుకుంటాం, బట్ మనకు 58,230 లెవెల్ చాలా ఇంపార్టెంట్. అయినా సరే దీని ఏబోనే మనం ప్లాన్ చేసుకోవాలి కానీ బిలో చేయొద్దు. ఇందులో కూడా సేమ్ ఈ క్యాండిల్ బిలో మనం ప్లాన్ చేయొద్దు. మనం క్యాండిల్స్ మీద మాత్రమే ప్లానింగ్స్ ఉంటాయి, లైన్స్ అండ్ క్యాండిల్సే ఉంటాయి, మధ్యలో ఎటువంటి ట్రేడ్స్ దేంట్లో కూడా ఉండవు. దీంట్లో కూడా ప్లాన్ చేసుకుంటే ఓన్లీ అప్ సైడ్ ప్లానింగ్. డౌన్ సైడ్కి అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎంత ఫాల్ వచ్చినా ఆ రోజు 1000 పాయింట్స్ పోయినా కూడా దీంట్లో నేను చేయడానికి అయితే ఇంట్రెస్టెడ్గా లేను ఒకవేళ నేను బ్యాంక్ నిఫ్టీలో చేస్తే. ఎందుకంటే డౌన్ సైడ్కి చాలా సతాయిస్తుంది, అప్ సైడ్కి మాత్రం మంచిగా వెళ్తుంది. కాబట్టి ఏమన్నా ఉంటే అప్ సైడ్కి, డౌన్ సైడ్కి దీంట్లో ప్లానే లేదు. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ కూడా సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం కండిషన్ ఇప్పుడు రెగ్యులర్గా ఎంత అయితే ఉండాలనో అక్కడ దాకా వచ్చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే దీంట్లో ఈ లెవెల్ ఒకటి చూడండి, 6580 లెవెల్. ఇక్కడ నుంచి వెళ్ళి చాలా వరకు మనకు బౌన్స్ అవ్వడం కానీ, రిజెక్ట్ అవ్వడం కానీ, బ్రేక్అవుట్ అవ్వడం కానీ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి ఈ లెవెల్ని మళ్ళొకసారి బ్రేక్అవుట్ చేసింది. దీనిపైన క్లియర్గా ఒక బులిష్ క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మనకు రీటెస్ట్ అవుతే కొంతవరకు మనం అప్ సైడ్కి వెళ్ళొచ్చు, 6696 వరకు వెళ్ళొచ్చు. లేదు ఇది మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది అంటే మళ్ళీ 6498 దగ్గర కూడా ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇది కూడా మనకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఒక మంచి క్యాండిల్ క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి కూడా బౌన్స్ ఛాన్స్ ఉంది. లేదు ఇది బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, 6500 అనుకోండి ఇంచుమించు, ఇది బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, రీట్రేస్మెంట్ మీద ఇక్కడ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటే మనకు 6300 వరకు కూడా రావచ్చు. దీంట్లో 2-3 ట్రేడ్స్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తానన్నాను, బట్ కుదరట్లేదు. నెక్స్ట్ వీక్ అన్నా నేను ట్రై చేస్తాను దీనికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడానికి. ఓకేనా. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు పేషెన్స్గా లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.